హొగనేకల్ జల వివాదం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టాలని తమిళనాడు ప్రభుత్వం, ఎలాగైనా ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలని కర్ణాటక ప్రభుత్వం. ఇలా కేవలం ప్రభుత్వాలే కాదు, అక్కడ ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సినిమా నటులు అందరూ ఏకతాటిపై నిలిచారు, పోరాడారు, తమ ప్రాంతీయ అభిమానాన్ని చాటుకున్నారు. కేంద్రం సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత దశలోనే బ్రేక్ పడింది. మరి ఇప్పుడు మన సంగతి? తెలంగాణ జిల్లాలకు సాగునీటిని, తాగునీటిని ప్రశ్నార్థకంగా మార్చే బాబ్లీ ప్రాజెక్టును మహారాష్ట్ర చేపట్టింది. దాదాపు ఈ ప్రాజెక్టు నిర్మాణం తుది దశలో ఉంది. మరిప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల మాదిరిగా తమ ప్రాంత ప్రయోజనాల కోసం పోరాడుతుందా? కేంద్రంపై ఒత్తిడి తెచ్చి దాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తుందా అంటే అంత సీన్ లేదంటూ ఈ నిలువెత్తు కట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత ఎత్తున ఉందో చూపుతోంది. ఇక మన విపక్ష పార్టీల స్పందన కూడా పొరుగు రాష్ట్రాల స్థాయిలో లేదు. హొగనేకల్ జల వివాదంలో తమిళనాడుకు మద్దతుగా ప్రజా ప్రయోజనాల కోసం అక్కడ రజనీకాంత్ నుంచి చిన్న స్థాయి నటుల వరకు ఉద్యమ బాట పట్టారు. మరి మన దగ్గర చాలా మంది నటులకు బాబ్లీ గురించి కూడా తెలియని దుస్థితి. తెలుగువారి ఓటుతో ఢిల్లీలో పాగా వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదు? మహారాష్ట్రను ఎందుకు నిలువరించడం లేదు? అసలు ఈ బాబ్లీ ప్రాజెక్టుతో జరిగే నష్టమెంత? మహారాష్ట్ర కడుతున్న అక్రమ ప్రాజెక్టులు ఎన్ని? ఆ ప్రాజెక్టులు కడుతున్న తెలుగు కాంట్రాక్టర్లు ఎవరు? వారి వెనుక మంత్రాంగం నడిపిస్తున్నదెవరు? ఇలాంటి వాటిని ఈ వారం నిజం మీ ముందుకు తెస్తోంది. బాబ్లీ గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టుది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలి, ధర్మాబాద్ తాలూకాల మధ్య గల బాబ్లీ వద్ద గోదావరి నదిపై అక్రమంగా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణ జిల్లాలకు వరప్రదాయనిలా ఉన్న శ్రీరామ్ సాగర్ ఒట్టిపోయే ప్రమాదం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ బాబ్లీ ప్రాజెక్టు కట్టినట్టయితే ఆ గేట్లు తెరిస్తే శ్రీరామ్ సాగర్ లో ఉన్న ప్రాజెక్టులో 60-65 టీఎంసీలు వెనక పక్కకు ట్రావెల్ చేసి ఖాళీ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అంటే 100-150 టీఎంసీల నీళ్లు మొత్తం ఈ 11 ప్రాజెక్టులు ప్లస్ ఈ ఒక్క ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు అంత పైన వచ్చేటువంటి గోదావరి వరద మొత్తం అంటే మీకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా ఎడారయ్యే ప్రమాదం ఉన్నది. ఈ ప్రమాదాన్ని కనుక మనం తక్షణం ఆపలేకపోతే మాత్రం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉండి లేనట్టు. ఇదేమో మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇదేమో బాబ్లీ ప్రాజెక్టు. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 71 కిలోమీటరు. ఈ 71 కిలోమీటర్లో 10 కిలోమీటర్లు మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ నుంచి మన వాటర్ స్ప్రెడ్ ఏరియా 45 కిలోమీటర్లు మహారాష్ట్రలో. అంటే మొత్తం మనకి 55 కిలోమీటర్లు మహారాష్ట్రలో ఉన్నదన్నమాట అండి వాటర్ స్ప్రెడ్ ఏరియా. కానీ